సో గైస్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే బురానో ఐలాండ్లో ఉన్నాము. సో బురానో ఐలాండ్ వచ్చేసి మెయిన్గా స్పెషల్లీ ఫర్ కలర్ఫుల్ బిల్డింగ్స్ అండ్ అదేవిధంగా ఫిషర్ మ్యాన్ ఐలాండ్ అని కూడా లైక్ ఫిషర్ మ్యాన్స్ ఇట్లా వీళ్ళందరూ ఉంటారు అన్నట్టు. ఇది డ్రోన్ షాట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో రాబోతుంది. నేను డ్రోన్ షాట్ దిద్దామని చెప్పేసి అని అనుకుంటున్నా. మీరు కూడా చూసేయండి. ఎక్కువ శాతం నేను మాట్లాడే కన్నా డ్రోన్ విజువల్స్ తోటి ఇచ్చి పడేస్తాం అనుకుంటున్నా. అండ్ సూర్యుడు మొత్తం అటుకెళ్ళి ఉన్నాడు, నడి నెత్తిలో ఉన్నాడు. ఎప్పుడైతే డ్రోన్ షాట్స్ బాగుంటాయంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో కానీ సన్సెట్లో కానీ బాగుంటాయి. ఎందుకంటే మనము ఒక సైడ్కి వెళ్ళి ఇస్తే ఆ సీనరీస్ అదంతా చాలా బాగా వస్తుంది. బట్ ఇప్పుడు కొంచెం కొంచెం అంతగానో మేము రాకపోవచ్చు, అంటే లైక్ వస్తుంది, చూద్దాము. అండ్ ఇంకొకటి ఎండాకాలము ఇక్కడ యూరోప్లో మొత్తం ఒక్కొక్కరు చుక్కలు చూస్తున్నారు చెప్పాలంటే. ఇంతవరకు నేను ఒక 3వ ఐలాండ్ ఇది తిరగడము, చెమట చుక్క కూడా రాలేదు, జస్ట్ కొంచెం కూడా. చలో ఇప్పుడు మనము బురానా గురించి తెలుసుకుందాం. ఈ బురానా అనేది వెనిస్ లాగూన్స్లోని చిన్న ఐలాండ్. కలర్ఫుల్ హౌజెస్, ఫిషింగ్ ట్రెడిషను, లేస్ మేకింగ్కి ప్రసిద్ధి. హౌజెస్ రంగుల వెనుక ఫిషర్మ్యాన్స్ ఫాగ్లో తమ ఇల్లు గుర్తుపట్టడానికి అన్న పాపులర్ స్టోరీ ఒకటైతే ఉన్నది. అయితే అధికారిక వెనిస్ టూరిజం సోర్స్ ప్రకారం ప్రస్తుత రెయిన్బో కలర్స్ ట్రెడిషన్ ప్రాపర్టీ బౌండరీస్ గుర్తించడానికి ఉపయోగపడేది అన్నట్టు. వెనిస్ అంటే కాల్వలు, గండోలాలు అంటే పడవల్లాగా అన్నట్టు. పాత భవనాలు మాత్రమే అనుకుంటే మాత్రం తప్పు. ఈ లగూన్లో ఇంకో ప్రపంచం దాగి ఉంది. వెనిస్ నుంచి పడవలో కొంత దూరం ప్రయాణిస్తే మనకు కనిపించే ఈ చిన్న ఐలాండ్ పేరే బురానో. దూరం నుంచి చూస్తేనే ఇది మిగతా ప్రపంచంలో ఏ నగరంలో ఉండదని అర్థమైపోతుంది అన్నట్టు. ఇక్కడ ఇళ్ళని చూస్తే ఒక్క ఇల్లు ఒక్క కలర్, పక్క ఇల్లు ఇంకో కలర్, మొత్తం ఐలాండ్ అంతా ఒక గ్రీన్ పెయింటింగ్ లాగా ఉంటుంది అన్నట్టు. అంటే జైంట్ అంటే చాలా పెద్ద అన్నట్టు. బ్లూ, ఎల్లో, పింకు, గ్రీను, ఆరెంజ్, ప్రతి కెనాల్ ఒక పోస్ట్ కార్డ్లా ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ చూస్తే. ఈ ఇళ్ళకి ఇంత కలర్ఫుల్గా ఉండడానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటిదంటే పాతకాలంలో బురానాలో చాలామంది ఫిషింగ్ చేసేవాళ్ళు అన్నట్టు. సముద్రంలోకి లోపలికి వారాలు రోజులు తిరిగి వచ్చిన ఫిషర్మెన్కి ముఖ్యంగా థిక్ ఫాగ్ ఉంటుంది కదా, మొత్తం ఇట్లా కప్పిపోయి వాళ్ళ ఇల్లు గుర్తుపట్టడానికి అస్సలకి లైక్ పాసిబుల్ అయ్యేది కాదన్నట్టు. ఇక అయితే ఈ రంగుల వ్యవస్థ తర్వాత కాలంలో ఇళ్ళ బౌండరీస్ని స్పష్టంగా గుర్తించడానికి ఇది అనేది యూజ్ చేసారు అన్నట్టు. అందుకే బురానాలో ఒక స్ట్రీట్లో నడుస్తుంటే ఆర్కిటెక్చర్ కంటే ముందు కలర్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ కంటే ఈ చిన్న చిన్న కలర్ఫుల్ హౌజెస్కే బురానాకి మంచి ఐడెంటిటీ అన్నట్టు. కానీ బురానాలో కేవలం కలర్స్ కోసం ఫేమస్ కాదు. ఈ చిన్న ఐలాండ్కి ఇంకో గొప్ప ఐడెంటిటీ ఉంది. శతాబ్దాలుగా ఇక్కడ మహిళలు చేతితో తయారు చేసే లేస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అన్నట్టు. ముఖ్యంగా 16th century to 18th century మధ్యలో బురానో లేస్ యూరోప్లో చాలా లైక్ ఫేమస్ అన్నట్టు. ఒక చిన్న థ్రెడ్ని, అసలు లేస్ అంటే ఏంటంటే ఒక చిన్న థ్రెడ్ని గంటల తరబడి పేషెన్స్తో చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్గా మార్చడమే ఒక స్కిల్ అన్నట్టు. ఈ కళను ప్రిజర్వ్ చేయడానికి బురానోలోని లేస్ మ్యూజియం కూడా ఉందన్నట్టు. ఇక్కడ మనం చూస్తున్న ఈ చిన్న ఐలాండ్ బయటికి కలర్ఫుల్గా కనిపించినా కూడా దాని వెనుక సెంచరీస్ ఓల్డ్ క్రాఫ్ట్మెన్షిప్ అయితే ఉంది. ఇక బురానోలో చాలా ప్రత్యేకంగా కనిపించే ల్యాండ్ మార్క్ శాన్ మార్టినో చర్చ్. ముఖ్యంగా ఈ చర్చ్ బెల్ టవర్ కొంచెం వంగి ఉండడం బురానో స్కైలైన్కి ఒక ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది అన్నట్టు. ఈ చర్చిలో వేంటైన్ స్కూల్కి చెందిన ఆర్ట్ వర్క్ కూడా ఉన్నాయి. అందులో 1925 ఆ సమయంలో అన్నట్టువి. ఈ కలర్ఫుల్ హౌజెస్ మధ్యలో ఈ ఒక బెల్లులాగా టవర్ లాగా కనిపిస్తుందా, అది బురానో ఏరియల్ 2 సినిమాటిక్గా ఉంటుంది అన్నట్టు. కింద నుంచి చూస్తే బురానో ఒక కలర్ఫుల్ విలేజ్, కానీ పైనుంచి చూస్తే ఇది మొత్తం ఒక పెయింటింగ్లా ఉంటుంది. చిన్న చిన్న కెనాల్స్, కలర్ఫుల్ హౌజెస్, వాటి మధ్యలో పడవలు, లాగూన్ చుట్టూ స్ప్రెడ్ అయిన ఈ చిన్న ఐలాండ్ నిజంగా వెనిస్కి వచ్చి బురానో చూడకుండా వెళ్తే ఈ లాగూన్లోని ఒక బ్యూటిఫుల్ చాప్టర్ మిస్ అయినట్టే. సో ఇక్కడ మీరు ఈ చూస్తున్న ఈ డ్రోన్ షాట్స్ అనేటివి చాలా చాలా లైక్ క్రిటికల్గా తీసిన. ఎందుకు అని అంటే అండ్ అక్కడ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది, కొంచెం రిస్కీ అన్నట్టు. ఈ బిల్డింగ్స్కు చూపెట్టడానికి ఆ మాత్రం వర్త్. అండ్ యూరోప్లో 120 meters కన్నా ఎక్కువ డ్రోన్ ఎగరదు, ఎందుకంటే లాక్ అయి ఉంటుంది. సో అంతకన్నా పైకి వెళ్ళి మనం చూడలేము. ఒకవేళ 500 meters ఇండియాలో లాగా ఎగిరితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపెట్టచ్చు. బట్ పాసిబుల్ అయితే చూపెడతా నేను. అండ్ ఈ కలర్ఫుల్ హౌజెస్ మాత్రం నా మతి పోగొట్టినాయి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. సో ఎట్లా వచ్చింది, ఏమనిపించింది డ్రోన్ షాట్? నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఇది. బురానో అండ్ మంచి ఫేమస్ సిటీ కదా, అంత బాగుంటుంది అన్నట్టు ఇది. సో ఇప్పుడు మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోయి బోట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నుండి మేము ఎక్కడికి పోతామంటే
మెయిన్ సిటీకి వెళ్తాం, సిటీ సెంటర్కి. సిటీ సెంటర్లో మళ్ళీ వీడియోస్ తీద్దాం అండ్ అక్కడ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి, వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎక్కడికి అవుతుంది కంటిన్యూ? ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు. సో ఇప్పుడు మనము వెనీస్ టూర్ చేస్తున్నాం, సిటీ టూర్ అన్నట్టు. ఇప్పటి వరకు మనం బొరానో అని చెప్పేసి 2 ఐలాండ్స్ చూసుకొని ఇంకొక దగ్గర కూడా వెళ్ళాం. 2 ఐలాండ్స్ అయితే చూసుకున్నాము ఇంతవరకు. బట్ ఇప్పుడు మనం వెనీస్ సిటీ టూర్ అయితే చేస్తున్నాం. అది ఎంత బాగుంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం పదండి. అండ్ చూడండి, మొత్తం జనము. ఈ సిటీ అంతా తిరగడానికి మాకు 4 అవర్స్ టైం ఉంది. ఈ 4 అవర్స్ లో సిటీ అంతా తిరిగేసి రావాలనేది ప్లాన్. అండ్ చూస్తే మాత్రం అమేజింగ్ ఉంది. సో మనం ఎక్కడ ఉన్నామంటే షెన్మార్క్ అని చెప్పేసి ఒక చర్చ్ దగ్గర ఉన్నాము. ఇది యూరోప్ లోనే, అంటే మన ఇటలీలోనే బైబిల్. ఇప్పుడు మామూలుగా బైబిల్ తెలుసుగా మీకు. ఆ బైబిల్ రాసినప్పుడు 4 వ్యక్తులు ఇట్లా రాసిరంట బైబిల్ ని. ఆ సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇక్కడే సమాధి చేసి, అంటే ఇక్కడే చనిపోయిన సమాధి లోపల ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈ యొక్క సమాధి ఏదైతే ఉన్నదో ఇక్కడే ఉంది కాబట్టి అతని పేరు మీదనే ఈ షెన్మార్క్ చర్చ్ అనేది ఉన్నది. ఆ, ఇది వచ్చేసి బెల్ టవర్. అండ్ అక్కడ టైం కూడా ఉన్నది కూడా. అక్కడ చాలా ఫేమస్ ప్లేస్ అన్నట్టు ఇది వెనీస్ లోనే. ఆ, అంటే ఈ ప్లేస్ లో అందరు ఫొటోస్ కానీ అవన్నీ దిగుతా ఉంటారు. మనం కూడా వీలైతే ఒక 2-3 ఫోటోలు వేసుకుందాం, ఏమంటారు? కానిద్దామా? సో ఈ సెయింట్ మార్కో చర్చ్ అన్నట్టు మీకు అక్కడ కనబడుతున్న ఆ డిజైన్ ఏదైతే ఉందో అదైతే పెయింటింగ్ కాదంట. సో చిన్న చిన్న రాళ్ళు, మొజాయిక్ పెయింట్ అంట ఇది. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి చూడ, వాటిని అతికిచ్చి చేసిన పెయింట్ అంట ఇది, చేసిన డిజైన్ అంట ఇది. అండ్ డిజైన్ చాలా చాలా బాగుంది చూడడానికి. అట్లా స్టోరీ, ఆ డీటెయిలింగ్ అక్కడ చూడండి, మీరు అక్కడ కనబడతాయి రాళ్ళు. మొత్తం ఏదో స్టోరీ రాసింది ఇక్కడ. ఇక్కడ ఇది ఉంది. చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే 24 అవర్స్ క్లాక్ ఇది. మొత్తం మన గ్రహాలు వేసిన 1, 2 మొత్తం 9 గ్రహాలు, నవగ్రహాలు. అది టైం చూడండి అక్కడ XX అంటే 20, XX1 21, 22, 23, 24 మొత్తం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఈ సీనిక్ వ్యూ అండ్ బ్రిడ్జ్. అసలు జనాలు ఎంత మంది ఉన్నారు చూడండి అసలుకి. సో ఇది కరెక్ట్ గంటకి గంట కొడతా అన్నట్టు వీళ్ళిద్దరు కలిసి. టోటల్ గా మిషనరీ చూసుకుంటది. బట్ ఇప్పుడు మాకు కరెక్ట్ 2:59 అవుతుంది. సో వీఆర్ వెయిటింగ్ అన్నట్టు. అయిపోయింది, కొట్టేసి అయిపోయింది 3 గంటలు కొట్టేసింది. నేను కరెక్ట్ గా తీసా. కొట్టేసిందా? అదే టంటన అదే కదా. అదే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ వస్తున్నాయి కదా పైకి. ఈ వాటర్ ఏంటో తెలుసా? జస్ట్ ఏదో డ్రైనేజ్ లీక్ అయ్యో అట్లా కాదు. సో ఎప్పుడైతే సముద్రంలో ఎక్కువ అలలు వస్తాయో, ఈ సిటీ మొత్తం సముద్రం పైన కట్టారు కదా, సో అలలు వచ్చినప్పుడు ఈ అలల వాటర్ అనేవి ఇట్లా పైకి వస్తాయంట. ఆ తర్వాత ఒక్కొక్కసారి మొత్తం ఇదంతా వాటర్ ఇంకెక్కువ వచ్చి పైకి చిత్తి ఇదంతా నిండిపోయి కొన్నిసార్లు మూసేస్తారంట కూడా. క్రేజీ ఉంది కదా అసలుకి కానీ స్టోరీ. అండ్ ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి, 400 సంథింగ్. సరే, చాలా చర్చెస్ ఉన్నాయి చిన్న చిన్నవి. సో మనం ఇక అన్ని చర్చెస్ చూడలేం కాబట్టి కొన్ని చర్చెస్ చూసి పోదాము. ఇక చూడండి సీగలు ఏం చేస్తుందో. ఈ డౌన్ చంపేసి మొత్తం తింటాను దాన్ని. ఇప్పుడు గండోలా అని చెప్పేసి చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి చూసిరా, వాటిని గండోలా అంటారు. సో వీటిలలో ఎక్కుతారు. గంటకి 90 యూరోలు అట్లా తీసుకుంటారంట, అంటే 9,000 నుండి 10,000 రూపాయలు. సో ఈ గండాలు అలా తీసుకొని పోతా ఉంటారు అన్నట్టు. సారీ, ఇంకా ఇక్కడికి రావాలంటే చాలా డబ్బులు సంపాదించే రావాలేమో. ఇక చూడండి ఈ చిన్న చిన్న గలీలకి వెళ్ళి తీసుకొని వెళ్తారు అన్నట్టు ఈ గండోలా. మీరు ఇప్పుడు అక్కడ చూసిరా, అక్కడ చిన్న చిన్న కిటికీలా ఉన్నాయా? ఆ కిటికీలు అవన్నీ ఏవైతే ఉన్నాయో జైల్స్ అంట. సో ఇక్కడ ఊరోళ్ళు ఇట్లా పోతా ఉంటే ఆ జైల్లో ఉన్న ఖైదీల అరుపులు అనేటివన్నీ
వినబడేటి అంట. అంటే లైక్ చూడండి ఎంత పెద్ద జైలు. బట్ ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ కొన్ని హోటల్స్గా కొన్ని ఈ విధంగానైతే మార్చారు. చూడండి కథలు భలే భలే ఉన్నాయి, క్రేజీగా డిఫరెంట్గా ఉన్నాయి కత్తెలు కానీ పిన్నులు కానీ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ కత్తులు ఉన్నాయి, అబ్బో ఏం వెరైటీస్ ఉన్నాయి చూడండి. మంచిగా స్టాప్ చేసుకొని చూడండి ఎవరైనా చూడాలనుకుంటే జూమ్ కొట్టేసి. అండ్ ఇది వచ్చేసి మొత్తము ఈ గల్లీ మొత్తం మనం వెనీస్ గల్లీలో ఉన్నాము. ఈ గల్లీ మొత్తం అన్ని బ్రాండెడ్ అయితే దొరుకుతాయి అన్నట్టు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. వాచెస్ కానీ అవన్నీ కానీ చాలా క్రేజీ 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 కలెక్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అన్నట్టు. మనం చూడొచ్చు కావాలనుకుంటే పోయి. అండ్ బొమ్మలు, ఫ్యాన్లు, అసలు అందరు అవి ఇవి అని కాదు, ఫుల్ ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటది? ఫెరారీ. సో చాలా మందికి గేమ్స్ కానీ వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన స్టోర్ అన్నట్టు. కార్లు కానీ వీఆర్ హైరింగ్ అంట. పోదామా, జాయిన్ అయిదామా? సో ఇంకా చాక్లెట్ చాక్లెట్ చూడండి, చాక్లెట్ చాక్లెట్ కందిల్లా తిన్నదా నీవే. మొత్తం చాక్లెటే, ఎక్కడ చూసినా చాక్లెటే, మొత్తం చాక్లెటే. సారీ. ఏమన్నా స్మెల్ వస్తుందా? Excellent smell వస్తుంది. Sir, good morning. Want to try Trapolconi? What is this? Trapolconi. Where are you from? I'm from India. I'm from India. Do you like something spicy? Oh, It's good. it's good. It's for cheese, Cheese. potatoes, steak, meat. Oh, Do you like spicy? no, Okay. Okay, yeah, we like spicy, but You don't like. personally I don't You eat. don't like. Personally I don't eat. You like pistachio? Pistachio, yeah. I have this paste with the tomatoes and pistachio. It's not spicy. This is very simple but also very and it's fantastic on pasta, with French fries, butter. భలే ఉన్నాయి. Anyway, you like pasta? You know Italian. You know Italian? Casa. È un pesto con pomodorini. Allora io. Perché per me? Si vede? Beh, cosa c'è? Pomodorini e pistacchio. Questo? È con magari vai. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? వెనిస్ లో మన రియాల్టో బ్రిడ్జ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ కాదు, సెంచరీస్ లో మామూలుగా సెంచరీస్ లో వెనిస్ ట్రేడింగ్ లైఫ్ కి హార్ట్ లాగా ఉండేదంట. మనం ఇప్పుడు స్టోన్ బ్రిడ్జ్ చూస్తున్నాం, కానీ దీనికి ముందు ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఉండేదట. 16th centuryలో అంటోనీ డి పోంటే డిజైన్ చేసిన ఈ మాసివ్ స్టోన్ ఆర్చ్ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చూస్తే ఒక బ్యూటిఫుల్ మోన్యుమెంట్ లాగా కనబడుతుంది కదా, కానీ ఇప్పట్లో వెనిస్ లో ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ అంట. అండ్ ఇక్కడ చాలా సినిమాలు తీసిరు. అంజలినా జోలీ నటించిన టూరిస్ట్ మూవీ కానీ మామూలుగా స్పైడర్ మ్యాన్ మూవీ కూడా ఇన్నే తీసిరు. పర్సనల్లీ స్పైడర్ మ్యాన్ వచ్చేసి ఏంటంటే ఫార్ ఫ్రమ్ హోమ్ ఉన్న చూసిన టామ్ హాలండ్ నటించింది. ఈ వెనిస్ లోనే వాటర్ ఎలిమెంట్స్ ఫైట్ చేస్తారు కదా. మనం ఇప్పుడు చూస్తున్న గ్రాండ్ కెనాల్ బ్రిడ్జ్, ఓల్డ్ బిల్డింగ్స్, ఆల్ ఈ లొకేషన్స్ అన్ని కూడా దాని కిందకి వచ్చినాయి. మంచి హాలీవుడ్ మూవీలు కూడా ఇక్కడ చాలా తీసిరు అన్నట్టు. ఇక్కడ అందరు కూడా ఒక ఫోటో తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపెడతారు. మనం కూడా ఒక ఫోటో తీసుకొని దొబ్బేద్దాం. ఇవన్నీ సౌత్ ఇటాలియన్ స్వీట్స్ అంట. ఎవరికైతే ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ట్రై చేస్తారు నుంచి. ఇది చూడండి ఇక్కడ చాలా ఫుడ్స్, చాలా స్వీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. ప్యారిస్ ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ ప్యారిస్ సో ఫైనల్లీ వెనిస్ ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే లైక్ ఇవాళ ఇక్కడ స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ కూడా చాలా వర్తిగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక స్టోరీ ఉంది, ఇక్కడ ఒక హిస్టరీ ఉంది, ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ ఉంది.
ప్రతి గోడలో ఒక స్టోరీ ఉంది, ప్రతి బ్రిక్లో ఒక స్టోరీ ఉంది, ప్రతి లైక్ ప్రతి దాంట్లో ఒక స్టోరీ, ఒక హిస్టరీ అయితే దాగుంది అన్నట్టు. చేపలు పట్టే వాళ్ళు ఏ విధంగా లైక్ ఇక్కడ బ్రతికిరు, ఎందుకు ఇన్ని చర్చెస్ ఉన్నాయి, ఎందుకు ఇన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి అనేది నేను తెలుసుకున్నప్పుడు లైక్ ప్రతి చర్చ్కి అంటే కొన్ని వందల చర్చిలు చూసినాను ఇప్పటికీ. కొన్ని వందల చర్చిస్లో సో లైక్ ఒక్కొక్క సెయింట్ మామూలుగా పునీతుడా సంథింగ్ ఏమంటారు కదా. సో నేను క్రిస్టియానిటీలో చాలా పూరు, బట్ సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద ఒక చర్చి అయితే కట్టడం జరిగింది అన్నట్టు. ఎవరైతే ఇప్పుడు నమ్ముతారు కదా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ చేపలు పట్టడానికి వెళ్ళిండు, ఆయన మంచిగా హ్యాపీగా సేఫ్గా వచ్చిండు. సో అతను వాళ్ళ కుల దైవం ఎట్లా అంటారో, సో అట్లా వీళ్ళకి కూడా ఆ విధంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేరు మీద ఒక చర్చ్ అయితే ఇట్లా లైక్ కట్టించుకున్నారంట. అండ్ మీరు మురానా కానీ బురానా కానీ అవన్నీ చూసినప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అవన్నీ. సో చూడండి, ఇంత మంచి స్టోరీ ఉన్న ఒక మంచి ఇటలీ లాంటి ప్లేస్లో చూడండి మన జనం లైక్ ఏం తెలియదు ఈ విధంగా దాన్ని ఖరాబ్ చేసి ఆగమాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఆర్కిటెక్చరే కానీ, ఒక ప్లాన్డ్ సిటీ కానీ ఇంత బాగా ప్లాన్ చేశారంటే ఈ సిటీని. అండ్ గవర్నమెంట్ అండర్లో ఇక్కడ ఎట్లా అంటే గవర్నమెంట్ ఇట్లా ఉండాలి, ఇట్లా కట్టాలంటే ఇట్లనే కట్టాలంటారు, దాన్ని ఎవడు తప్పులు మీరడు. సో మనము ఎందుకంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు. సో ఆ విధంగా కట్టిన ఈవెన్ ఈ సిటీ, వాటర్ పైన నిర్మించిన ఈ సిటీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇది తినేసి చెత్త బట్టలు ఉంటాయి కదా, అందులో ఎవడు వేయట్లేదు. అండ్ మరి ఇది టూరిస్టులు వెనీస్ ప్రజలు అని అయితే నేను చెప్పలేను, ఎవరో వచ్చిన టూరిస్టులే ఈ విధంగా చేస్తారని చెప్పేసి అయితే నేను చెప్తాను. సో కానీ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా హోటల్స్ అండ్ ఎయిర్బిఎన్బీస్ అండ్ రెస్టారెంట్స్ అండ్ టూరిస్టిక్ ప్లేస్ కదా, బాగా డెవలప్ చేసి బాగా చేసారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, అదే మన ఇండియాలో మన టూరిస్ట్ ప్లేసెస్ని అంటే మన హిస్టరీని ఏం చేస్తున్నారంటే ఆ గుళ్ళను కూలగొట్టడము, లేకుంటే కట్టడాలను పడేయడము, కబ్జాలు పెట్టడము, ఇంకా దేనికో దేనికో డెవలప్మెంట్ పేరు మీద ఇచ్చేసి దాన్ని ఆగం చేయడం అనేది చాలా మంది ఇక్కడ చూస్తుంటే మళ్ళీ ఇంకొక చర్చ్ ఈ విధంగా చేస్తున్నారు. నాకు తెలిసి ఏంటంటే వెనీస్లో వెనీస్ లైక్ కేరళ, మన అలపుజా అంటారు కదా, అలప్పి లాంటిది అన్నట్టు. ఎట్లనైతే వాటర్ బోట్లు వేసుకొని పోతారో, సో ఆ విధంగా మన దాన్ని డెవలప్ చేస్తే ఇలాగే ఒక మంచి 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 ప్లేసెస్ అయితే ఈవెన్ నేను చూసుకుంటే మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలా చాలా చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. కానీ గుళ్ళు కానీ ఇలాంటి కట్టడాలన్నీ కనుమరుగైపోయేలా ఉంది. బట్ వీళ్ళు ఎంత బాగా కాపాడుకొని దాన్ని ఇంకా రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని ఇంకా మంచిగా చేసేసి ఎంత పెద్దగా డెవలప్ చేసారు అనేది మీరు చూడొచ్చు. అండ్ ఇగోండి ఈ కాలువ, ఈ ఈ కెనాల్ ఎక్కడ పోయినా మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ కెనాల్కి ఒక మహా అంటే ఈ కెనాల్ గంటన్నర తిరిగితే మీకు 90 యూరోలు, 90 మీన్స్ లైక్ అదే 10,000 రూపాయలు అవుతుందేమో గండోలాలో. బట్ ఇక్కడ వెళ్ళడము పడవకు ఖర్చు కాదు, దీని యొక్క హిస్టరీని చెప్తారు అన్నట్టు, అదంతా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చాలా సినిమాలు తీసారు అండ్ చాలా హాలీవుడ్ మూవీసే కానీ, బాలీవుడ్ మూవీసే కానీ, టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, మాలీవుడ్ కానీ, ఇట్లా అన్ని రకాల సినిమాలు అయితే తీసారు. అక్కడ ఎవరో ఎక్కడ వాయిస్తున్నదను, ఇక్కడ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 ఎటు గండోలలో పోతున్నారు, చాలా బాగా అనిపించింది. చూడండి దాన్ని ఎట్లా తీసుకోపోతారో చూద్దాం. మామూలుగా హ్యాండ్ అంటే చేతితోటి నడిపే, తెడ్డుతో నడిపే కాకుండా మోటార్ వాటివి కూడా వీటిలో ఉన్నాయి. వీళ్ళకి ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. సో ఈ బోట్స్ అవన్నీ కొన్ని ప్రైవేట్ బోట్స్, ప్రతి ఫ్యామిలీకి ఒక బోట్ కూడా ఉంటుంది అన్నట్టు. సో దట్ వాళ్ళందరూ కూడా నడుపుకుంటారు. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇదంతా ఆర్కిటెక్చర్ అంతా. వాటర్ పక్కన అంకుల్ జేమ్స్ బాండ్ 007 లాగా లేడు. హోటల్స్ ఫైనలీ థ్యాంక్స్ టు యూ బోత్ ఆఫ్ యూ అండ్ బావిలోకి రా, వెల్కమ్.
కానీ మేము లైక్ ప్రతి ఒక్కటి ఇవాళ వర్త్ అంటే వర్త్ వర్త్ అన్నట్టు చాలా వర్త్. వెనీస్ని అయితే ఈ విధంగా చూసినాం. అండ్ ఇక్కడ కూడా డ్రోన్ షాట్స్ తీద్దాం అనుకున్నా, బట్ అలో లేదంట. తీయాలనుకుంటే తీయొచ్చు కానీ దాచుకొని తీయచ్చు. ఇక్కడ తీస్తే ఏం కాదు, ఇక్కడ దొంగతానంగా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి అది అది ఎగరదు ఫస్ట్ థింగ్. అది ఎగరదాం ఆ బిల్డింగ్ మీకు ఎగిరి దుంకుదా. యా గైస్, అయిపోయింది ప్యారిస్. ఇది ప్యారిస్ వస్తుంది అప్పటి నుండి నేను ప్యారిస్ వస్తుంది. వెనీస్ అయిపోయింది. అండ్ సడన్ గా చిన్న లైవ్ లో వస్తుంటే తమ్ముడు ఇక్కడే చదువుకుంటాడట, కలిసిండు. అండ్ లోకేష్ రైట్, చాలా క్రేజీగా లోకేష్ ఇద్దరు లోకేష్ లో చాలా క్రేజీగా ఇప్పుడు జస్ట్ 5 minutes లో అంత సెట్ అయిపోయింది. మా ట్రైన్ కూడా ఉన్నది. ఇక ఫ్లైట్ లో వచ్చినాయి కదా మొత్తం, అట్లా ట్రైన్ అనలేకపోతానా. అండ్ మాక్సిమం ఈ వీడియో ఇంతటితో సమాప్తం అయిపోతుంది. బాయ్ బాయ్ గైస్, అండ్ నైస్ టు మీట్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.